నా బతుకు వైకుంఠ పాలైపోయిందిరా. ఒకరిచ్చిన 100 పావులు. ఏ నిమిషం దొరికిపోతానా అని టెన్షన్గా ఉంది. నీలుగు నేను అనాథ కాదని తెలిస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. టెన్షన్ పడక మచ్చా, దేవుడు అన్ని చోట్ల ఉండలేకే ఫ్రెండ్ని క్రియేట్ చేశాడు. ఈ ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్, నీలవేనికి ఫ్యామిలీస్ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ తీసేసి మీ ఫ్యామిలీకి దగ్గర చెయ్యాలి. రేపు దీపావళి కదా, వాడుకుందాం. మీరు దీపాలు చెప్పుకోరా? నీకైతే ఫ్యామిలీ ఉంది మచ్చా, నాకెవరున్నారు? అయ్యో ఓరి పిచ్చోడా, మేమంతా లేము. ఒరే రవి, అదేం వెలగలేదు పోండి. వెళ్ళి ఆ పిల్లలు తీసుకురండి. అలాగే. ఏంటమ్మా ఇది? అంతా అక్కడ దీపావళి చేసుకుంటుంటే నువ్వు సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావా? నాకు ఇష్టం ఉండదండి. సరదాగా మాతో టపకాయలు కాలుద్దురా. అయ్యో చెప్పండి, నాకు భయం. అమ్మా మామయ్య గారు, తనకి టపకాయలు కాల్చాలంటే భయం అంట. భయం ఎందుకు? మేమంతా ఉన్నాగా. కాల్చమ్మా, కాల్చి పర్లేదు. అది, 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 అది. ఆ, భయపడకురారా. రా, ముందుకురా. అయ్యయ్యో, కాల్ చేసుకున్నావా? అయ్యో. రేయ్, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టారా. రా రా రా, గబ్బు. అంతే, ఇవన్నీ మామూలే. మీరు వదలండి మామయ్య గారు, నేను కడతాను. తగ్గిపోతుంది. ఓకే. రేయ్, చిన్నపిల్లలాగా ఏడుస్తుందిరా. మీరందరూ చాలా మంచివాళ్ళు అంకుల్. మా కోడలు చెప్పింది, నీకు ఫ్యామిలీ అంటే ఇష్టం లేక అనాథను పెళ్లి చేసుకున్నావంట కదా. ఈ కాలపు ఆడపిల్లలకి ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయింది. నేను, మా ఆయన, నా పిల్లలు అదే చాలనుకుంటున్నారు. కానీ కష్టం అనేది ఒకటి వచ్చినప్పుడే కుటుంబం యొక్క విలువ తెలిసేది. ఫ్యామిలీ లేకపోతే బాగుంటుంది, కానీ ఫ్యామిలీ ఉంటే ఇంకా బాగుంటుంది. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. పదమ్మా. మీ నాన్నతో వచ్చి మా అన్నని కలు. నాన్నతో రావాలా? నాన్న, ఏంటి నాన్న బట్టర్ పోస్తున్నావు?